శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో సింహరాశి యందు కలవబోతున్నటువంటి శుక్ర బుధుల కలయిక వివిధ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధ శుక్ర గ్రహాలు రెండు కూడా రవితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు రవికి వెనుక, కొన్ని రోజులు రవికి ముందు, ఈ విధంగా ఈ మూడు గ్రహాలు కూడా ఇంచుమించుగా 12 రాశుల్లో కూడా ఎప్పుడు కూడా 40 డిగ్రీలు అటు ఇటుగా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో రవి కర్కాటక రాశి యందు ఉండగా, మరి రెండు గ్రహాలు కూడా రవి కన్నా ముందుగా సింహరాశిలో ఈ శుక్ర బుధుల కలయిక, మరి ఈ రెండు గ్రహాలు కలయిక అన్నది అఖండ విద్యాయోగాన్ని, అలాగే ధన సామ్రాజ్య యోగాల్ని కూడా కొన్ని రాశుల వారికి కలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మనకు ఉన్నటువంటి రాశి చక్రంలో 12 రాశుల్లో 6 రాశులు ఒక వర్గంగాను, 6 రాశులు ఒక వర్గంగాను విభజించారన్నమాట. సో ఈ విధంగా మనం పరిశీలిస్తే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు, మీనం, ఈ 6 రాశులు కూడా గురువర్గ రాశులుగా నిర్ణయించడం జరిగింది. ఏవి? మేషం, వృశ్చికం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మీనం. ఈ 6 రాశుల వారికి గురువు, రవి, కుజుడు, చంద్రుడు శుభగ్రహాలుగా ఉంటూ వాటి యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి ఈ గ్రహాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృషభం, తుల, మిథునం, కన్య, మకర, కుంభరాశులు, ఈ 6 రాశులు శనివర్గ రాశులుగా విభజించారు. ఈ రాశుల వారికి శుక్రుడు, బుధుడు, శని శుభగ్రహాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ గ్రహాల యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహు కేతువులు అన్నది మిక్స్డ్గా ఉండదు కాబట్టి రాహు శనివర్గ లగ్నాల వారికి, కేతువు గురువర్గ లగ్నాల వారికి ఉపయోగపడే గ్రహంగా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ఈ రెండు గ్రహాలని అంటే కేవలం ఫలితాలు తెలుసుకోవడానికి, సామాన్య జనులకు అర్థం అవడానికి ఈ విధంగా విభజించారు తప్ప అన్ని రాశుల వారికి అన్ని గ్రహాలు ఉపయోగపడతాయి. అలాగే అన్ని గ్రహాల వారికి అన్ని రాశులు ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని కూడా తెచ్చిపెడతాయి. సో అయితే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని మెలకువలు ఫలితాల కొరకు ఈ విధంగా విభజించడం జరిగింది. చాలామంది దీన్నే ఫాలో అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ రెండు వర్గాల్లో ఒక వర్గానికి చెందిన గ్రహాలు అంటే మనకు ప్రస్తుతం ఈ బుధ శుక్రుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి బుధుడు, శుక్రుడు, శని ఏ భావంలో కలిసినా, ఎక్కడ కలిసినా కూడా ఖచ్చితంగా ఆ జన్మించినప్పుడు ఈ ఫలితం ఉంటే ఆ రాశుల వారికి, గోచారంలో ఈ విధంగా బుధ శుక్రులు కలిసిన, అలాగే శని శుక్రులు కలిసిన, శని బుధులు కలిసిన ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. వాటి భావాలను బట్టి ఈ విధంగా నేర్చుకుంటూ ప్రస్తుతం మరి ఈ శుక్ర బుధుల కలయిక ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో మనకి సింహరాశిలో కలుసుకుంటే, మరి ఆగస్టు 22వ తారీఖున బుధుడు వక్ర గమనంలో ఉంటూ కర్కాటక రాశి వారికి లోకి వెళ్ళడం వల్ల కేవలం 22 రోజులు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది మరి ఈ రాశి చక్రంలో. దీనికి అదనంగా బెనిఫిట్ ఏంటంటే ఈ శుక్ర బుధులకి
మిత్రుడైనటువంటి శని భగవానుడు చూస్తున్నాడు ఎక్కడి నుంచి, కుంభరాశిలోంచి సప్తమ దృష్టితో వీక్షించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మరి ఈ మూడు కూడా ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవటం వల్ల కంపల్సరిగా ఈ మూడు గ్రహాల కలయిక మనం ఇందాక అనుకున్నటువంటి ఈ శనివర్గ రాశుల వారికి, శనివర్గ లగ్నాల వారికి అనుకూలిస్తాయి. అంటే ఎవరెవరికి అనుకూలిస్తాయంటే మకర కుంభాలకి, మిథున కన్యరాశుల వారికి, వృషభ తులారాశుల వారికి అద్భుతంగా యోగిస్తాయి. అలాగే మిగతా రాశుల వారు కూడా ఆ భావ కారకత్వాలను బట్టి అనుకూలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ కలయికలో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఆగస్టు 5వ తారీఖున బుధుడు వక్రించి వక్రగమనంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇది ఒక విధంగా మరి ఎవరి జన్మ జాతకంలో బుధుడు వక్రించి ఉన్నాడో వాళ్ళకి, అలాగే కొన్ని రాశుల వారికి కూడా ఇది ఒక విధంగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఇది ఏ రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడినా ఈ మూడు గ్రహాల ఒక కాంబినేషన్ అన్నది చాలా మంచి కలయిక. దీన్ని విశ్లేషిస్తూ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి బుధ శుక్రుల కలయిక ఏ విధంగా ఉంటుందో పరిశీలించినప్పుడు ఒక విధంగా ఇది ఈ రాశి వారికి మాత్రం మరి ధనాధిపతిగా, సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, తృతీయ షష్టాధిపతిగా ఈ మేషరాశి వారికి పాపగ్రహమైనటువంటి, అంటే వాళ్ళకి పాపగ్రహమైనటువంటి బుధుడు ఈ శుక్ర గ్రహంతో కలియడం అన్నది ఒక విధంగా చెప్పాలంటే మరి ఎప్పుడైతే ధనాధిపతి షష్టాధిపతితో కలిశాడో జాతకుడికి రుణ ప్రయత్నం ఫలిస్తుంది. అయితే ఏంటంటే ఈ కలయిక ఈ రాశి వారికి, మేషరాశి వారికి కోణస్థానంలో, పంచమ స్థానంలో కలియడం వల్ల ఇది పిల్లల యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. అంటే పంచమం అనేది సంతాన స్థానం కాబట్టి అక్కడ పంచమ స్థానంలోకి శుక్రుడు రావడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి, క్రియేటివిటీకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే ఇది ఏదన్నా సినిమా, కళ, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది. ఏదైనా కళారంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళలో ఉన్నటువంటి విద్యని, నైపుణ్యాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎందుకంటే బుధుడితో కలిసి ఉండడం వల్ల. అంటే పంచమ స్థానం జాతకుడి యొక్క హ్యాబీస్ చెప్తూ ఉంటుంది. వాడికి ఎందులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏ పనులు చేయడానికి ఆలోచిస్తూ ఉంటాడు అన్నది కొంతవరకు కలిసి వస్తుంటుంది. కాబట్టి మరి ఈ విధంగా ఈ శుక్రుడు 5వ స్థానంలోకి వచ్చి బుధుడు రావడం వల్ల ఇది ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు, అంటే పీజీ లాంటి విద్యలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరిగా ఈ కాంబినేషను అనుకూలిస్తుంది. స్వభావసిద్ధంగా వారి జన్మజాతకంలో కూడా శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళు కంపల్సరిగా ఈ సమయంలో పీజీ లాంటిది చేయడం జరుగుతుంది. అయితే దీనికి శని యొక్క దృష్టి కూడా కొంతవరకు టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించింది. కాబట్టి ఎవరైతే టెక్నికల్ విద్యలో ప్రవేశం కొరకు చూస్తున్నారో వాళ్ళకి 100% ఉపయోగపడే అవకాశం ఉంది. మరి ఇంకా ఎక్కువగా ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు, ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళకి కంపల్సరిగా ఉద్యోగ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. ఎవరి జన్మజాతకంలో అయితే శుక్ర శనిలు కలిసి ఉంటారో, లేదంటే శుక్రుడి మీద శని దృష్టి ఉంటుందో ఆ స్త్రీ కంపల్సరిగా ఉద్యోగస్తురాలై స్వయం సంపాదన కలిగి ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకుండా మరి స్వశక్తితో నిలబడే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో ఈ రాబోయే ఆగస్టు 1 నుంచి ఇంచుమించుగా ఆగస్టు 24 మధ్యలో కంపల్సరిగా స్త్రీలకి ఉన్నత విద్యా అవకాశాలు, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూ లాంటివి ఏమైనా ఉంటే వాటిలో నెగ్గడం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదైనా పరిచయం ఉన్నటువంటి అబ్బాయితో కానీ, లేదంటే అమ్మాయి అయితే అబ్బాయితో, అబ్బాయి అయితే అమ్మాయితో, పరిచయం ఉన్న అమ్మాయితో మరి వివాహానికి కుదిరే అవకాశం ఉంది. లేదనుకుంటే కొన్ని సందర్భాల్లో మీకు అది ఆపోజిట్ వారి దగ్గర నుంచి ఒక ఆఫర్ కూడా రావచ్చు. ఇలా మిమ్మల్ని ఇష్టపడుతున్నామండి అని అమ్మాయి అయితే ఒక అబ్బాయి నుంచి రావచ్చు,
అబ్బాయి అయితే అమ్మాయి నుంచి ఒక ప్రపోజల్ మీకు వివాహం కొరకు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా నిర్ణయించుకుంటే అది కూడా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ అవకాశాన్ని 100% ఈ రెండు శుభగ్రహాలు ఎక్కడ కలిసినా కూడా చాలా వరకు మంచినే చేస్తుంటాయి. మరి రెండు బుధుడు విద్యాకారకుడు, శుక్రుడు ధనకారకుడు, పంచమ స్థానం అభివృద్ధికి, టాలెంట్కి, హాబీకి కలిసి ఉంటుంది కాబట్టి ఏదైతే మీరు ఏ రంగంలో అయితే మీరు కృషి చేస్తున్నారో ఆ రంగంలో మీరు అత్యున్నత స్థాయికి వచ్చే అవకాశం ఉంది. ఒక విధంగా పట్టాభిషేకం లాంటిది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సన్మానం జరగవచ్చు, పట్టాభిషేకం రావచ్చు, ఒక గుర్తింపు లాంటిది మీకు రావడం జరుగుతుంటుంది. అంటే ఒక పట్టాభిషేకం అంటే మీరు ఏదన్నా వృత్తిలో ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు ఒక అధికారం లాంటిది ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం అనుకోవాలి తప్ప మొత్తం మీద మాత్రం ఈ రెండు గ్రహాల కలయిక ఖచ్చితంగా ఈ మేషరాశి వారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. దాంతో లాభస్థానంలో ఉండే శని కూడా చూడటం వల్ల ఇదంతా కూడా పాజిటివ్గానే ఉంటుంది తప్ప ఏమాత్రం నెగిటివ్ ఆశించే అవకాశం లేదు. ఒకటి మాత్రం రుణ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక విధంగా రుణం రావడం కూడా కొంతమందికి కొన్ని అవసరాలు తీరుతుంది కాబట్టి ఆ ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంటుంది. బుధ శుక్రులు కలిసి ఉండడం వల్ల ఒక విధంగా ఒక మంచి అదృష్ట యోగం లాంటిది ఏర్పడుతుంటుంది. ఏదన్నా కనకదార స్తోత్ర పారాయణ వల్ల శుక్రగ్రహ అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల బుధగ్రహ అధిదేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఈ రెండు జాయింట్గా మనకి రావాలంటే విష్ణు సహస్రనామం దాంతోపాటు లక్ష్మీ స్తోత్రం రెండు కలిపి పారాయణ చేయడం వల్ల చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల జరిగే అవకాశం ఉంది, ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి అంత ఎక్కువగా చేసుకోలేని వారు సూక్ష్మంగా మరి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు చదవడం కానీ, సో లేదు అంతా మన కష్టంగా ఉందనుకుంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం దర్శించి వీలైతే స్వామికి తులసిమాల సమర్పించడం కానీ, తులసి దళాలతో స్వామికి అర్చన చేయడం వల్ల కానీ ఈ గ్రహాల యొక్క అనుకూలత అంటే బుధ శుక్రుల యొక్క అనుకూలత మరి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. దానికి శని భగవానుడు కూడా చూస్తున్నాడు కాబట్టి ఎవరైతే మరి ఈ సమయంలో ఈ వివాహ సంబంధించింది, ఆర్థిక సంబంధించినటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళు మరి ఆగస్టు 1 నుంచి 22వ తారీఖు మధ్యలో విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల కంపల్సరిగా మరి స్వామి యొక్క అనుగ్రహంతో ఈ శుభగ్రహాలైనటువంటి శుక్ర బుధుల యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.